దేవుడు కనిపిస్తాడో లేదో గాని మన కళ్ళ ముందు కనిపించే దేవుడు డాక్టర్ అని అంటారు. ఎందుకంటే ఒంట్లో ఏ సుస్థి చేసినా వాళ్ళ పనితనంతోనే మనిషిని మళ్ళా కోలుకునేటట్లు చేస్తారు. అగో పాపం అట్లనే ఒక తమ్ముని పానం పోయినంత పని అయిందట. ఆయన కూడా డాక్టర్ మేడం తన తెలివినంతా ఉపయోగించి ఆ బాబును మళ్ళా బతికిచ్చిందట. పోయినాయి అనుకున్న పానాలను తిరిగి నిలబెట్టిన డాక్టర్ ముచ్చట మీరు కూడా చూడర్రి. కరెంట్ షాట్ కొట్టి జీవిడ్చిండు అని అనుకున్న పొల్లగాని దగ్గర అయ్యవ్వలు శోకం పెట్టి ఏడుస్తుర్రు. దాకాన కన్నా కొంచెం పోదాం బతకపోతాడా అనే ఆశతోని ఎత్తుకొని ఉరుకుతుంటే అంతల్నే దేవుడు తోలినట్లు అదే తోవంట పోతున్న డాక్టర్ రవలి మేడం చూసి ఎమ్మటే బండాపిందట. గిద్ద గిద్ద ఉరుకొచ్చి ఏమైంది ఏం కథ అని అడిగి ఏడుస్తున్నోళ్లకు ఏం కాదని ధైర్యం చెప్పింది. తమ్ముడు సాయిని బతికిచ్చేతందుకు ఎంత తిప్పల పడ్డదో చూడుర్రి. గిట్ల ఛాతి మీద సరుసుకుంటా ఆగిపోయిన గుండెను మళ్ళా కొట్టుకునేటట్లు చేసింది. పోయినదనుకున్న పానాన్ని వెనక గుంజుకొచ్చింది. ఒకళ్ళను నోట్ల నోరు పెట్టి గాలి ఊదమని చెప్పి డాక్టర్ మేడం తన ప్రయత్నం తాను చేసింది. అటు ఇటు అనకుండా రోడ్డు మీదనే 7 నిమిషాలు తనలాడి మొత్తానికి అయిపోయిండు అని అనుకున్న పిల్లగానికి మళ్ళా ఆయువు పోసింది. ఇక చూడుర్రి ఎట్లయిందో మేడమే చెప్పుకొచ్చింది. నేను కోదాడి నుంచి వస్తున్నానండి. వెనక్కి మా నాయనమ్మ గారిని దింపి వస్తున్నాను. ఆ వేలో నాకు బాబు ఇట్లా కనిపించాడు అన్కాన్షియస్గా. నేను వెళ్ళి అడిగాను ఏమైంది అని అడిగితే వాళ్ళు ఇట్లా ఎలక్ట్రిక్ షాక్ కొట్టిందండి, ఏం కదలట్లేదు బాబు, మాట్లాడట్లేదని బాధపడితే చెప్పారు. నేను ఇంకా అప్పుడు వెంటనే బ్రీదింగ్ పల్స్ చూసి నేను ఇంకా ఇది సిపిఆర్ స్టార్ట్ చేయాల్సిన కేసు అని చెప్పి నేను అక్కడే రోడ్ మీద పడుకోబెట్టి సిపిఆర్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. గదన్నట్లు ఈ డాక్టర్ మేడం పుణ్యాన పొల్లగాడు మళ్ళా నవ్వుకుంటా ఇంటోళ్లతోని ముచ్చట్లాడుతున్నాడు. అందుకే డాక్టర్ మేడమే లేకుంటే పిల్లగాడు బతికేటోడే కాదని మేడంను మస్తు తారీఫ్ చేస్తుర్రు. అయ్యప్ప నగర్లో ఆయన గీ ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా తిరుగుతుంది. కనిపించే దేవుడు డాక్టర్ అంటానికి ఇంతకంటే గొప్ప ముచ్చట ఏముంటది అని నెట్ అన్నలు కూడా మస్తు కామెంట్లు రాసుకొస్తుర్రు.